మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రావి. అమ్మ కొంతమంది పేదవాళ్ళు ముఖ్యంగా అమ్మ అంటే వాళ్ళకి చదివించుకునే స్తోమత లేక కొంతమంది 3 పూట్ల నా బిడ్డకి నేను తిండి పెట్టలేను అనుకున్న వాళ్ళు హాస్టల్ అనేది పిల్లలకి ఇక తప్పని పరిస్థితి అమ్మ. అవును. ఖచ్చితంగా వెయ్యాలి పాప, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ అనేది చాలా తగ్గిపోయింది అని అనుకుంటున్నాం, కానీ ఎక్కడో ఒక చోట మాత్రం బీభత్సవంగా మనిషి ప్రాణాలు పోయేంతగా ragging మనుషులకు చేస్తున్నారు. తెలియకుండా చేస్తున్నారు. చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు. పూర్తిగా అయితే Still it is there. యా అయితే ఇప్పుడు హాస్టల్లో ఎంత భయంకరంగా అయిందంటే ఆ పిల్లవాడిని కొట్టడం కానీ అసలు ఆ వీడియో చూస్తే కాళ్ళు చేతులు ఇలా మనకు వణుకుతున్నాయి. అవును. నిజంగా ఆ బిడ్డను కన్నా నేను తల్లికి చూశానండి, ఆ వీడియో నేను చూసా. ఆ బిడ్డను కన్నా తల్లికి ఎంత నరకం ఉంటుందమ్మా. అసలు పిల్లల్ని హాస్టల్లో పెట్టి తల్లిదండ్రులు హ్యాపీగా ఉందామో అని అనుకున్న రోజులు ఉన్నాయా? అసలు నిజంగా హాస్టల్లో పెట్టేస్తే ఇక మన బాధ్యత అయిపోయినట్లే అని ఉందా? ఇప్పుడు మొన్న చూసిన వీడియోని బట్టి లేదనే నేను మళ్ళీ అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మటుకు ఇది వరకు హాస్టల్స్ లో ర్యాగింగ్ చేస్తే దానికి ఒక పనిష్మెంట్ ఉండేది. అది చాలా కష్టమైన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. చాలా స్ట్రిక్ట్ గా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఏంటంటే తెలియకుండానే రూమ్స్ లలో చేస్తున్నారు. ఇది వరకు ర్యాగింగ్ అంటే ఏం చేస్తారంటే బయట పబ్లిక్ లో చేసేవాళ్ళు, క్యాంపస్ లో చేసేవాళ్ళు అందరుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హాస్టల్, మీకు మరి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఒక రూమ్ లో 4 5 ఉంటారు, 4 మంచాలు ఉంటాయి. సో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే గవర్నమెంట్ కాబట్టి అలా ఉంటది. అది 5 స్టార్ ఇవి కాదు, ప్రైవేట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ గా తక్కువ ఉండేవాళ్ళు మంచి చదువు చదువుకోవాలనుకుని, పోన్లే నేను సిటీకి వెళ్ళి కొంచెం కష్టపడ్డా కూడా మంచి చదువులు చదువుకోవచ్చు కదా అని పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపిస్తున్నారు. మా అబ్బాయి హాస్టల్లో ఉంటే చక్కగా చదువుకుంటాడు, రేపొద్దున నాకు ఉపయోగపడతాడు, వాడి భవిష్యత్తులో చక్కగా సెటిల్ అవుతాడు అని పంపిస్తున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే రూమ్లలోనే, హాస్టల్స్ లో రూమ్స్ లోనే పిల్లలను శత విధాలుగా వాళ్ళను ర్యాగింగ్ చేస్తున్నారు. కింద కూర్చోబెడుతున్నారు, గుంజుళ్ళు తీస్తున్నారు, గోడ కుర్చీలు వేయిస్తున్నారు, తర్వాత కొట్టేస్తున్నారు. వాళ్ళు అన్నం తింటుంటే లాగేసుకుంటున్నారు. నేను మొన్న ఇంకొక వీడియో చూసాను, మీరు చూసారు, పాప అన్నం తింటూ ఉంటే ఆ ప్లేట్ లో ఉమ్మేశారండి. తినమంటారు. తర్వాత వీడు వాష్రూమ్కి వెళ్ళి నువ్వు కడిగేసేయమని చెప్తారు. తర్వాత అదేంటి వీడు వేసుకున్న బట్టలు లాగేసేసి కాసేపు నిల్చోమంటారు. ఇలా అంటే ఒక్కరు కాదండి అందులో. అంటే చెప్తున్నా కదా, చెడ్డవాళ్ళందరూ ఒక చోట ఉంటే మంచి వాళ్ళు ఉండలేరు. అట్లాగే వీళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని టార్గెట్ చేసేసి చాలా విసిగించేసి వాడు దండం పెడుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు ఆ కుర్రోడు, నన్ను వదిలేయండి వదిలేయండి అని. అయినా వదలలేదండి, కొట్టేస్తున్నాడు అనమాట. కాళ్ళతో చేతులతో ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. వాడు మరి ఎవరికి పోయి చెప్పుకోవాలండి? ఏం చేయాలి చెప్పండి? ఉండాలా అంటే ఇట్లాంటి పిల్లలే కదా హాస్టల్లో ఉండలేక సూసైడ్ చేసుకుంటున్నామంటే ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు. వాడు మళ్ళీ చెప్పేస్తా చంపేస్తానంటున్నారు. కాబట్టి ప్రతి పిల్లలు కూడా అంటే హాస్టల్లో ఉండే మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకొక రకంగా ర్యాగింగ్ చేస్తున్నారు, మగవాళ్ళు ఇంకొక రకంగా చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. వాడు ఏదో మంచి భవిష్యత్తు కోసం చదువుకున్న మీలాగే వచ్చిన అబ్బాయి కూడా ఒకవేళ ఏదో పెన్ను తీసుకోవడమో, పుస్తకం తీసేయడమో, లేకపోతే తింటూ ఉంటే ప్లేట్ అక్కడ పెట్టి తీసుకొచ్చుకో, అది చిన్నవి, అది సరదాగా చేసుకుంటేది. నువ్వు మనిషిని గాయపడినేలాగా రక్తాలు వచ్చేలాగా కొడుతుంటే అది ర్యాగింగ్ ఎలా అవుతుంది? అంటే ఒక పైశాచికత్వం అనమాట. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ ఒంట్లో నుంచి రక్తం వస్తే నాకు చాలా సంతోషం. మరి ఇలాంటి పిల్లలు ఏం చదువుకుంటారండి? ఇంత క్రూరంగా ఉండే పిల్లలు నిజంగా చదువుకొని పైకి వచ్చి దేశానికి ఏం సేవ చేస్తారు, సొసైటీకి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. కాబట్టి ఇది చాలా తప్పండి. ఇమీడియట్ గా ఇలాంటి జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా పిల్లలు కూడా కంపల్సరీగా మీరు ధైర్యంగా వెళ్ళి మీరు తల్లిదండ్రులకు చెప్పడం కానీ, స్కూల్లో ఎవరైనా మీ అథారిటీస్ ఉంటే వాళ్ళకి చెప్పడం మాత్రం కంపల్సరీగా చేయాలి. కాబట్టి ఇది చేయడం అనేది చాలా నేరం అండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అంటే చాలా బాధపడిపోయి చనిపోయారనుకోండి, మీరు ఒక ఫ్యామిలీని అంటే ఇండైరెక్ట్ గా మీరు మర్డర్ చేసినట్టే. కత్తి తీసుకొని చంపాల్సిన అవసరం లేదు కదా. వాడిని మానసికంగా శారీరకంగా హింసిస్తే ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వెళ్ళిపోదామంటే అయ్యో మా అమ్మ నాన్న నన్ను ఎంతో ఆశలు పెట్టుకొని నన్ను ఇక్కడ పంపించారే అని వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక, వీళ్ళని ఫేస్ చేయలేక ఒంటరిగా ఏడ్చి చనిపోతున్నారు. కాబట్టి ఇది చాలా తప్పు. ర్యాగింగ్ అనేది అంటే సరదాగా ఏదైనా సరే హాస్యం అంటారు కదా, మిమ్మల్ని నేను ఏదన్నా ఒక మాట అంటే మీరు నవ్వుకోవాలా, నేను నవ్వుకోవాలి, అంతే కదమ్మా. ఒక వ్యక్తిని ఏడిపిస్తూ నువ్వు జోక్ కదా, నేను జోక్ చేశాను అంటే అంతే కదా, బాధపడతారు. ఇది కూడా ఓర్చుకోలేమా అంటే మీరు బాధపడ్డారు, మీరు అక్కడ హార్ట్ అయ్యారు. కాబట్టి
ఈ ర్యాగింగ్ కూడా ఏంటంటే మామూలుగా సరదాలాగా అంతే. మంచినీళ్ళు పోసుకోండి, అవును. లేకపోతే ఆ, పుస్తకం తీసి పైన పెట్టండి, చిన్న చిన్నవి చిన్న చేసుకోండి చిన్నవి. కదా. అవును. లేకపోతే మీరు భోజనం చేసిన తర్వాత నువ్వు బిల్లు కట్టమని, ఇవన్నీ చిన్నవండి. అవును. మీరు మనుషులు రక్తాలు వచ్చేలాగా వాడు ఏడ్చేసి వాడు కిందకి పడి గిజగిజ తన్నుకుంటూ ఉంటే అదేం ఆనందం అండి. అవును. కాబట్టి నిజంగా అంటే ఇది నిజంగా అంటే ఆ అథారిటీస్ మీ దృష్టిలోకి వస్తే కూడా కంపల్సరీగా వాళ్ళకి మీరు పనిష్మెంట్ అని ఇస్తే ఇంకొక పిల్లలు అలా చెయ్యరండి. జాగ్రత్తగా ఉండాలి. అలాంత మాత్రాన మీరు సూసైడ్ చేసుకునే అవసరం లేదు. లేదు. సో మీరు తప్పకుండా ఫేస్ చేసేసి ఎవరున్నారో వాళ్ళకి మీరు చెప్పండి, కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అంటే అమ్మ మామూలుగా కొంతమంది పిల్లలు ఏవి తొందరగా చెప్పుకోలేరమ్మా. అంటే వాళ్ళకు ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళా నేను ఇక్కడ బాధపడుతున్నాను అడ్జస్ట్ అంటే, అయిపోవడానికి ట్రై మా అమ్మ వాళ్ళు ఏమైపోతారో అన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలేనేమో ఇలాగ ఏమేమో చేసుకోవడానికి ఒక స్టెప్ ముందుకేస్తారా? అందుకనే తల్లిదండ్రులు కూడా ఏం చేయాలండి, పిల్లల్ని హాస్టల్లో పంపించే ముందు ఒకసారి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసినట్టు Right. చెప్పాలి. అక్కడ ఓకే, ఏం నువ్వు కొత్త జరిగినా ప్రదేశానికి చెప్పమ్మా. వెళ్తున్నావు, Right. కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కాబట్టి నీ ఏమన్నా కూడా నీ ఏదైనా సరే మాకు చెప్పు. Yes. అంతే, బాగున్నావని అనడా నేను బాగున్నాను అని చెప్పక ఏదున్నా కూడా మాకు చెప్పు అంటే పిల్లలకు కొంచెం ధైర్యం వస్తుంది. Yes. లేకపోతే ఏమవుతుందంటే మా అమ్మ నాన్న నన్ను పంపించారు కదా, నేను వాళ్ళకి ఏం వాళ్ళని ఎందుకు చెప్పుకుంటాను ఇబ్బంది పెట్టాలి అని చెప్పిన అనేసి పిల్లలు వాళ్ళు ఉంటారు. ఏం చేస్తున్నారంటే ఏం చెప్పుకోలేక చావేదారి అని అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు వీలైతే మీరు కూడా వెళ్ళండి హాస్టల్కి వెళ్ళి ఆ రూమ్ ఏంటి, ఆ రూమ్ లో పిల్లలు ఎవరు ఉంటున్నారు, నానా ఇదిగో మీ ఫ్రెండ్ అనుకో, మీ అన్న అనుకో, మీ తమ్ముడు అనుకో, ఇదిగో చేరుతున్నాడు, ఏదన్నా పొరపాటు చేస్తే, ఎందుకంటే ఊరు నుంచి వచ్చాడు కదా తెలియదు, Yes. పొరపాటున ఏదన్నా అంటే కూడా కొంచెం సర్దుకోనానా, లేదా మేము వస్తాం కదా మాకు చెప్పండి అనేసి, ఇదిగో నేను పంపిస్తా, మీరు అందరు పంచుకొని తినండి, ఇలా చెప్తే కూడా పిల్లలకి అవును. వాళ్ళకి కూడా అంటే ఉండే రూమ్ లో వాళ్ళకి కూడా కొంచెం ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో ఖచ్చితంగా. కదా. అట్లాగా పిల్లవాడికి కూడా ధైర్యం ఉంటుంది. మా అమ్మ చెప్పింది కదా, ఏదన్నా అయితే నేను మా అమ్మకి చెప్పుకోవచ్చు, నాకు ఇష్టం లేకపోతే అల్టిమేట్ గా ఏం చెప్పాలి, నీకు ఇష్టం లేకుంటే చెప్పు, నిన్ను వేరే చోట పెట్టి చదివిస్తాను, లేదా మేమే వచ్చి ఉంటామని మీరు ఒక భరోసా ఇవ్వండి. నువ్వు చదువుకోవాలి, కొత్తగా వెళ్తున్నావు కదా, నువ్వు ఏమన్నా సరే ప్రతిదానికి నువ్వు నాకు ఫోన్ చేసి వచ్చేస్తా అనకు. కాబట్టి నువ్వే సర్దుకో అంటే వాడు ఏం చేస్తాడు అర్థం కాదు కదా. అర్థం కాక మళ్ళీ వేరే డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీగా తల్లిదండ్రులు కూడా హాస్టల్స్ మీరు వెతికే ముందు ఒకసారి చెప్పండి. అట్లాగే మేనేజ్మెంట్ తో కూడా మీరు టచ్ లో ఉండండి అప్పుడప్పుడు. పిల్లలతో కూడా రూమ్ లో ఉండే పిల్లలతో కూడా మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుంది. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.